సిద్ధం సభలతో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించిన అధికార వైసీపీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్దింది. పూర్తి స్థాయిలో సమరానికి రెడీ అవుతుంది. నేడు తాడేపల్లిలో కీలక సమావేశం నిర్వహిస్తుంది అధికార వైసీపీ. ఈ సమావేశానికి స్వయంగా సీఎం జగన్ వస్తున్నారు. ఎన్నికలకు వైసీపీ శ్రేణుల సమాయత్తమే అజెండాగా చెబుతున్నారు. ముఖ్య నేతలకు కీలక ఆదేశాలిచ్చే అవకాశాలున్నాయి. తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలకు పిలుపులు వెళ్లాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు కొత్తగా నియామకమైన ఇన్ఛార్జీలకు ఆహ్వానాలు పంపారు. దాదాపు 2000 మంది మండల స్థాయి నేతలకు ఇన్విటేషన్లు వెళ్లినట్లు సమాచారం. సమావేశం ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఎన్నికలకు ముందు జరిగే ఆఖరి కీలక సమావేశమని చెప్పారాయన. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఎన్నికల్లో వాళ్ళకు సంబంధించినంత వరకు వాళ్ళని ఎంపిక చేసి కమిటీలు ఫామ్ చేయడం కోసం ఏ రకంగా ప్రొసీడ్ కావాలని నిర్ణయించుకోవడానికి ఒక క్షేత్రస్థాయిలో మండల స్థాయి నాయకులతో కార్యకర్తలతో సమావేశం ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఎన్నికలకు ముందు జరగబోయే ఆఖరు సమావేశం డైరెక్ట్ క్షేత్రస్థాయిలో పాల్గొనే వాళ్ళకి సంబంధించింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశంలో భాగంగా ఎమ్మెల్యేలు అలాగే శాసన సమన్వయకర్తలు కొత్తగా నియమించిన వాళ్ళు ముందు నుంచి ఉన్నవాళ్ళు అందరూ కూడా అటెండ్ అవుతారు. అందువల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళని ఉద్దేశించి సందేశం ఇస్తారు. ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎంత అప్రమత్తంగా ఉండాలి, అలాగే ఎక్కడ ఎలాంటి అవకతవకలకు ఎవరూ పాల్పడకుండా ప్రత్యర్థులు ఎలా చూసుకోవాలి, ప్రజల్లో మమేకమై ఇంతకాలం చేస్తూ వచ్చిన పనిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ ఆశీస్సులు ఎట్లా కోరాలి అని సందేశం కూడా రేపు ఇస్తారు, దిశానిర్దేశం చేస్తారు. క్షేత్రస్థాయిలో సిద్ధం సభలతో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించిన అధికార వైసీపీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్దింది. పూర్తి స్థాయిలో సమరానికి రెడీ అవుతుంది. నేడు తాడేపల్లిలో కీలక సమావేశం నిర్వహిస్తుంది అధికార వైసీపీ. ఈ సమావేశానికి స్వయంగా సీఎం జగన్ వస్తున్నారు. ఎన్నికలకు వైసీపీ శ్రేణుల సమాయత్తమే ఎజెండాగా చెబుతున్నారు. ముఖ్య నేతలకు కీలక ఆదేశాలిచ్చే అవకాశాలున్నాయి. తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలకు పిలుపులు వెళ్లాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు కొత్తగా నియామకమైన ఇన్ఛార్జీలకు ఆహ్వానాలు పంపారు. దాదాపు 2000 మంది మండల స్థాయి నేతలకు ఇన్విటేషన్లు వెళ్లినట్లు సమాచారం. సమావేశం ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఎన్నికలకు ముందు జరిగే ఆఖరి కీలక సమావేశమని చెప్పారాయన. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. హరీష్, చెప్పండి. హరీష్, మీ ఆడియో మ్యూట్లో ఉంది, చూసుకోండి. చెప్పండి హరీష్. సిద్ధం సభలతో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించిన అధికార వైసీపీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్దుతుంది. పూర్తి స్థాయిలో సమరానికి కూడా రెడీ అవుతుంది. నేడు తాడేపల్లిలో కీలక సమావేశం నిర్వహిస్తుంది అధికార వైసీపీ. ఈ సమావేశానికి స్వయంగా సీఎం జగన్ వస్తున్నారు. ఎన్నికలకు వైసీపీ శ్రేణుల సమాయత్తమే అజెండాగా చెబుతున్నారు. ముఖ్య నేతలకు కీలక ఆదేశాలిచ్చే అవకాశాలున్నాయి. తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్లో మీటింగ్ ఏర్పాట్లు చేశారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలకు పిలుపులు వెళ్లాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు కొత్తగా నియామకమైన ఇన్ఛార్జీలకు ఆహ్వానాలు పంపారు. దాదాపు 2000 మంది మండల స్థాయి నేతలకు ఇన్విటేషన్లు వెళ్లినట్లు సమాచారం. సమావేశం ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఎన్నికలకు ముందు జరిగే ఆఖరి కీలక సమావేశమని చెప్పారాయన. సిద్ధం సభలతో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించిన అధికార వైసీపీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్దింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. నేడు తాడేపల్లిలో కీలక సమావేశం నిర్వహిస్తుంది అధికార వైసీపీ. మరి ఈ సమావేశానికి స్వయంగా సీఎం జగన్ కూడా వస్తున్నారనే టాక్. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి?
వరలక్ష్మి, ఈ రోజు జరిగేటువంటి సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశంగా వైసీపీ భావిస్తుంది. సీఎం జగన్ దాదాపుగా గంటన్నర పాటు పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి 2000 నుంచి 3000 వరకు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలను కూడా ఆహ్వానించారు. ప్రత్యేకించి జిల్లాల వారీగా కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 26 జిల్లాల నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు, కార్యకర్తల్ని ఆహ్వానించారు. ఈ సమావేశంలోనే సీఎం జగన్ కూడా కార్యకర్తలకి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో దాదాపు 175 నియోజకవర్గాల్లోనూ విజయం సాధించాలన్న ఒక ప్రధానమైనటువంటి టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ దిశగా వైసీపీ ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే సిద్ధం సభలను కూడా విజయవంతం చేసింది. మార్చి 3వ తేదీన చివరి సిద్ధం సభ కూడా నిర్వహించబోతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి సమావేశం ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా పార్టీ శ్రేణులతో ఇదే చివరి సమావేశం అంటూ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశం తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో కార్యకర్తలు, నాయకులు పనిచేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.